సో ఈరోజు లెసన్ ఏంటంటే డైమెన్షన్స్ ఏంటి. సో డైమెన్షన్స్ అంటే ఏంటి సార్ అనుకోని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించిన సెకండ్ టాపిక్. మెజర్మెంట్స్ ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించిన సెకండ్ టాపిక్. యాక్చువల్లీ ఈ లెసన్కి సంబంధించినంత వరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే మనకి కొన్ని యూనిట్స్ ఉన్నాయి, కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ లెసన్ మొత్తం కూడా మనం ఏం చేస్తున్నాం, మెజర్మెంట్స్ గురించి మెయిన్గా మాట్లాడుతున్నాం. ఏదో దాన్ని మెజర్ చేస్తున్నట్టుగా, దేన్నో కొలుస్తున్నట్టుగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. అయితే మెజర్మెంట్స్ ఇప్పటినీ కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, చాలా క్లియర్గా ఉండడానికి ట్రై చేస్తుంటాం కదా. అలాంటి ప్రాసెస్లో ఈ డైమెన్షన్స్ అనేవి కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో వాటిని ఇంకా క్లియర్గా, ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీనికంటూ ఒక చిన్న డెఫినేషన్ ఉంది, అది రాసేద్దామా. డైమెన్షన్స్ ఆర్ ద పవర్స్. ఈ డైమెన్షన్స్ అనేవి ఏంటివి? ఏం పవర్ ఇది? ఈ పవరా? పవర్స్ అంటే ఒక మాటలో చెప్పాలంటే 3 స్క్వేర్, x⁴, ఓకేనా, y⁴ ఇవన్నిటిని ఏమంటారు? పవర్స్. ఓకేనా, ఈ పవర్స్ ఇవి ఉన్నాయి కదా. మరి డైమెన్షన్స్ లో ఉన్న పవర్స్ దేనికోసం? ఒక మాటలో చెప్ప, విచ్ ఆర్ దేనికోసం అంటే రేజ్డ్ టు ఇవంట రేజ్ అయ్యాయంట. ఈ పవర్స్ అనేవి పైకి రేజ్ అయ్యాయి. ఎందుకు? టు ఎక్స్ప్రెస్, ఏదో ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. దేనికి? ఫండమెంటల్ క్వాంటిటీస్. ఓకే, ఈ డైమెన్షన్స్ అనేవి మొత్తానికి ఏం చేస్తున్నాయంటే ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్కి పవర్స్లో పెట్టి ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, సెట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనకు లెంత్ ఉంది కదా, ఏముంది? లెంత్ని మనకి ఏమనే క్వాంటిటీలో చూపిస్తాం తెలుసా? ఎల్. ఏమిగా చూపిస్తాం? ఎల్. ఇలా ఒక చిన్న బ్రాకెట్ పెట్టేస్తే చాలు, లెంత్ అనేది సెట్ అయిపోద్ది. అయితే మనం ఏ ఫండమెంటల్, ఏ క్వాంటిటీ తీసుకున్నా సరే, ఎలాంటి మెజర్మెంట్ తీసుకున్నా సరే దాన్ని ఏం చేస్తామంటే MLT దీనిలో మారుతాం. MLT. M అంటే మాస్, T అంటే టైము, L అంటే లెంత్. సో ఏ క్వాంటిటీస్ తీసుకున్నా దీంట్లోనే తీసుకుంటాం. అయితే లెంత్ లో మాస్ ఉందా? లేదు కదా, 0. ఇక్కడ టైం ఉందా లెంత్ లో? లేదు, కాబట్టి 0. ఇక్కడ ఏముంది? కేవలము లెంత్, కాబట్టి L⁴. సో పవర్ లో చూపించావు కదా, లెంత్ అనే దాన్ని ఈ డైమెన్షన్స్ ఎలా చూపించావు? L⁴ గా చూపించావు. ఇంకా నెక్స్ట్ మాస్ చూద్దాం. మాస్ దేంతో రిప్రజెంట్ చేయొచ్చా? M. సో దీనికి ఏంటి? M⁴. L ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. T ఏమైనా ఉందా? లేదు. నెక్స్ట్ ఈసారి టైము. టైం తీసుకుందా, టైము T కదా. దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? M⁴, L⁴, T⁴. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. ఇక నుంచి క్వాంటిటీస్ అన్ని మారిపోతాయి. ఒక్కొక్క క్వాంటిటీ గురించి చూసేద్దాం, సరేనా. ఈసారి బ్యూటిఫుల్ క్వాంటిటీని ఏం ట్రై చేద్దాం అంటే ఏరియా. ఏంటి? ఏరియాని ఏమనగా చెప్పచ్చు? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇదే కదా ఫార్ములా. లెంత్ దేంట్లో మెజర్ చేయాలి? ఎల్. లెంత్ అంటే ఎల్లే కదా. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ చూడండి, MT ఎల్లే కదా లెంత్. ఓకే, బ్రెడ్త్ ఏంటి? బ్రెడ్త్ అనేది కూడా లెంతే కదా, కాబట్టి ఎల్ ఇంటూ ఎల్ ఏమైంది? L². ఇక్కడ మాస్ ఏమైనా ఉందా? లేదు, M⁴. టైం ఏమైనా ఉందా? కాబట్టి T⁴. నెక్స్ట్ ఈసారి వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ ఫార్ములా ఏం చెప్పాను మొన్న? మాస్ బై వాల్యూమా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ దేంట్లో మెజర్ చేస్తాము? ఎల్లే కదా, ఎల్. బ్రెడ్త్ దేంట్లో మెజర్ చేస్తాము? ఎల్. హైట్ దేంట్లో మెజర్ చేస్తాము? ఎల్. లెంతే కదా, హైట్ కూడా లెంతే కదా, కాబట్టి ఎల్ ఇంటూ ఎల్ ఏమైంది? L3. M⁴, L3, T⁴. ఓకే, నెక్స్ట్ ఈసారి దేన్ని మెజర్ చేద్దాము? వెలాసిటీ. ఏంటి? వెలాసిటీ లేకపోతే స్పీడ్ అనే దాన్ని నేను చూద్దాం. రెండింటికి కూడాను ఒకటే రకంగా చెప్పొచ్చు. డిస్టెన్స్ బై టైం కానీ, డిస్ప్లేస్మెంట్ బై టైం కానీ. డిస్టెన్స్ బై టైం అనుకుందాం. ఓకే, డిస్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తాము? ఎల్. లెంత్ కదా, డిస్టెన్స్ అనేది ఎల్. ఓకే, టైం దేంట్లో మెజర్ చేస్తాము? T. కాబట్టి ఈ T అనేది మీదకి వచ్చింది అనుకో, L
టీ పవర్ ఆఫ్ -1. ఇక్కడ టీ పవర్ ఆఫ్ 1 కదా, టీ అనేది మీదకి వచ్చిందంటే ఏమైంది టీ పవర్ ఆఫ్ -1. మరి ఇక్కడ m ఏమైనా ఉందా, లేదు. m పవర్ ఆఫ్ 0, l టీ పవర్ ఆఫ్ -1. ఇప్పుడు ఒక్కొక్కటి అలాగే చూసుకుని వెళ్దాం. నెక్స్ట్ చేర్పేస్తున్నా, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పేది చూడండి, ఈ డైమెన్షన్స్ అనేవి ఏంటి, పవర్స్. ఇక్కడ కనిపిస్తుందా పవర్స్ అని, ఇవన్నీ ఇవి దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, ఫండమెంటల్ క్వాంటిటీస్ యూజ్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, అంతేనా. ఓకే, ఇప్పుడు వెలాసిటీ చూసాం కదా, ఈసారి నెక్స్ట్ దాన్ని చూద్దాం. యాక్సలరేషన్ ఏంటి, యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. వెలాసిటీకి మనకి ఏమొచ్చింది, l టీ పవర్ ఆఫ్ -1. వెలాసిటీ ఇదే వచ్చిందా, ఓకే. బై టైం అంటే ఏంటి, టీఏ కదా. ఇప్పుడు ఈ టీ మీదకి వెళ్ళింది, టీకి మీదకి వెళ్ళేటప్పుడు ఏమైంది, l టీ పవర్ ఆఫ్ -1, ఈ టీ ఇంకొకటి పైకి వెళ్ళింది, అప్పుడు ఏమైంది -2. ఏమైంది, మాస్ ఏమైనా ఉందా, లేదు. ఓకే, నెక్స్ట్ ఈసారి ఫోర్స్ చూద్దాం. ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతే కదా. మాస్ అంటే ఏంటి, ఎమ్మేనా, మాస్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, l t -2. సో ఇప్పుడు ఏమొచ్చింది, mlt -2 ఏంటి. ఈ ఫోర్స్ అనే దానిది అందరూ ఇంకా గుర్తు పెట్టేసుకోవాల్సిందే, ఓకేనా. ఇక నుంచి కూడా ఈ ఫోర్స్ అనే దాన్ని మీరు ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఇంకా గుర్తు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఫోర్స్ అనే దాన్ని ప్రతిసారి యూజ్ చేస్తూ ఉంటాం, కాబట్టి ఈ ప్రతిసారి యూజ్ చేసేదాన్ని మనం అంత ఎక్కువ యూజ్ చేసుకుంటే అంత మంచిది, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఈసారి ఏం చూద్దాం, ఇంపల్స్. ఏం చూద్దాం, ఇంపల్స్. మీకు ప్రెజెంట్ దీని డెఫినేషన్స్, ఇంపల్స్ వీటన్నిటి గురించి పక్కన పెట్టండి. వీటన్నిటి యొక్క డెఫినేషన్స్ ఇవన్నీ మనకి ఇప్పుడేం అర్థం కావు, ఫ్యూచర్లో అర్థమవుతాయి, ఓకేనా. ఒక లార్జ్ ఫోర్స్ ఒక షార్ట్ టైంలో జరగడం ఏంటి, లార్జ్ ఫోర్స్ దేంట్లో జరగడం, ఫోర్స్ కి ఏమొచ్చింది, m l టీ పవర్ ఆఫ్ -2. టీ అంటే ఏంటి, టైమే కదా, సో ఇంటూ టీ. ఇది +1, ఇది -2. అప్పుడు మనకి ఏమొస్తుంది, m l టీ పవర్ ఆఫ్ -2 నువ్వు 1 తీస్తే -1, ఓకేనా, టీ పవర్ ఆఫ్ -1. ఈసారి ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ ఈసారి ఇంకొకటి చూద్దాం. మొమెంటం ఏంటి, మొమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ ఏంటి, మాస్ ఏంటి m, వెలాసిటీ ఏంటి l టీ పవర్ ఆఫ్ -1. అప్పుడు ఏమైంది, m l టీ పవర్ ఆఫ్ -1 వస్తుందా. నెక్స్ట్ ఈసారి ఇంకొకటి చూద్దాం. ప్రెజర్ ఏంటి, ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏరియా, ఇదే కదా, నువ్వు వీడియోలో చూస్తున్నాను కదా, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏరియా. ఫోర్స్ ఏమని రాయొచ్చు, m l టీ పవర్ ఆఫ్ -2. ఓకే, ఏరియాని ఏమని రాయొచ్చు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, l² అనా, ఓకే, l². m పైన ఒకటి ఉంది, m ఇక్కడ పవర్ ఆఫ్ 1 ఉంది, -2 పైకి అనేది, అప్పుడు ఏమవుతుంది 1 -2, అప్పుడు ఏమవుతుంది -1. సో l పవర్ ఆఫ్ -1. ఇంకా మిగిలింది ఏంటి, టీ కదా, టీ పవర్ ఆఫ్ -2. సో ఈసారి నేనే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి ఆన్సర్స్ మీరు చెప్పడానికి ట్రై చేస్తారా, ఓకేనా. ఈసారి క్వశ్చన్ ఇస్తాను, అందరూ రబ్ బుక్స్ ఓపెన్ చేసుకుని రాసుకోండి. ఫ్రీక్వెన్సీ ఏంటి, ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి తెలుసా, 1/t. ఇప్పుడు దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఫోర్స్ అదే ఫ్రీక్వెన్సీకి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రై చేయండి, మీ బుక్ ఉంటుంది తీయండి, ఇద్దరు కలిపి ఒక బుక్లు ఉంటాయా. రాంగ్ ఆన్సర్. సో నేను చెప్పేస్తాను ఆన్సర్ చూడండి. ఇక్కడ కేవలం ఏముంది, టీఏ ఉంది కదా, టీ కాబట్టి టీ పవర్ ఆఫ్ 1 కాస్త పైకి వెళ్తే ఏమైంది, టీ పవర్ ఆఫ్ -1. m అనేది 0, l అనేది కూడా 0, సో టీ పవర్ ఆఫ్ -1, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూపిస్తాను. సర్ఫేస్ టెన్షన్ ఏంటి, సర్ఫేస్
టెన్షన్. సార్ పేరు ఏదో చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు అంటే పేరు గురించి విడిచిపెట్టండి, నేను కాస్త ఫార్ములా మీకు ఇచ్చేస్తాను కదా, ఫార్ములా ఇస్తాను మీరు రాసండి. F/L ఇది ఫోర్స్ అప్పుడైనా లెంత్. సో దీని ఆన్సర్ కనిపెట్టండి. సరే నేను చెప్తున్నా, దీనికి ఒకసారి చూడండి. ఫోర్స్ అంటే ఏంటి? M/L(T⁻²). కింద లెంత్ అంటే ఏంటి? L కదా, L. ఇక్కడ +1 కాస్త పైకి వెళ్తే ఏమైంది? -1. +1 నుండి -1 తీస్తే 0. కాబట్టి M/L(T⁻²). సో వెరీ ఈజీ ఆన్సర్స్ వచ్చిందా? ఎంతమందికి వచ్చింది ఈ ఆన్సర్? ఒకరికి వచ్చిందా? సరే నెక్స్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. స్ట్రెస్ అండి, స్ట్రెస్ అనే సరే ఏమవుతుంది అంటే ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏరియా. ఇది ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పేసాను, దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సరే రైట్ ఆన్సర్. ఒకసారి చూద్దాం. ఫోర్స్ అంటే ఏంటి? M/L(T⁻²). ఏరియా అంటే ఏంటి? L², లెంత్ ఇంటూ లెంత్. L² మీదకి వెళ్తే ఏమైంది? M+1 నుండి -2 తీస్తే అప్పుడు ఏమైంది? -1. L⁻1 T. ఓకే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈసారి ఏదైనా మంచిది ఇస్తా, ఏదైనా మంచిది ఇస్తే మీకు బాగుంటుంది. టార్క్ ఏంటి? టార్క్. ఫోర్స్ అప్లైడ్ ఆన్ డిస్ప్లేస్మెంట్. దీనికి వెక్టర్ కాబట్టి d sin θ తీసుకున్నా. ఓకే మీకు ఈ కాన్సెప్ట్ నేను చెప్తాను చూడండి. sin θకి మనం స్పెషల్గా ఏం తీసుకోము, ఏ ఫండమెంటల్ యూనిట్ని తీసుకోము, ఎందుకంటే ఇది ఒక కాన్స్టెంట్. 1 అనే నెంబర్కి 2 అనే నెంబర్కి ఏమైనా కాన్స్టెంట్ మనం తీసుకుంటామా? తీసుకోం కదా, ఏ కాన్స్టెంట్స్ని తీసుకోము. సో ఈ కాన్స్టెంట్స్కి మనం ఏ నెంబర్స్ తీసుకోం కాబట్టి ఫోర్స్ d అంటే లెంత్, డిస్టెన్స్ అంటే ఏంటి? లెంత్. ఇప్పుడు సాల్వ్ చేయండి. దీనికి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, డిస్టెన్స్ అంటే లెంత్. సో సాల్వ్ చేసేయండి. రైట్ ఆన్సర్. M/L(T⁻²) కదా ఫోర్స్ అంటే. డిస్టెన్స్ అంటే ఏంటి చెప్పాను? L. అప్పుడు ఏమైంది? M/L²T⁻². ఓకేనా? సూపర్. అంటే చూసి చెప్పేస్తున్నాం ఆన్సర్స్. ఓకేనా? అదే అంటున్నా, చూసి చెప్పేస్తున్నాం. దడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈసారి ఏదైనా మంచిది ఇస్తా, ఓకేనా? కొద్దిగా పదును పెట్టడానికి ఏమిద్దాం? మంచిది. ఓకే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా 2πf. ఓకే 2π రెండు కూడా కాన్స్టెంట్స్. మరి ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఇది స్మాల్ ఎఫ్ ఇది ఫోర్స్ కాదు, ఫ్రీక్వెన్సీ. T⁻1. ఓకే సరే చెప్తాను చూడండి. 2π అనేది ఏమని చెప్పాను? కాన్స్టెంట్. వాటికి మరి ఏ ఫండమెంటల్ యూనిట్స్ తో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెన్సీకి ఇక్కడ చూడండి, ఇది ఫ్రీక్వెన్సీకి ఏమని రాసాం? 1/t. సో 1/t అంటే అప్పుడు ఏమైంది? T⁻−1. అంతే సింపుల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేదైనా మంచి క్వశ్చన్ చూద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్. వర్క్ అంటే ఏంటి తెలుసా? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. రైట్ ఆన్సర్.
ఫోర్స్ అంటే ఏమని చెప్పాను, ఎమ్ ఎల్ టీ పవర్ ఆఫ్ -2. డిస్టెన్స్ అంటే ఏమని చెప్పాను, లెంత్ ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్ కదా, ఎమ్ ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -2. ఓకే, మీరు ఒకటి ఫోర్స్ నేర్చుకున్నారు కదా, వర్క్ది కూడా నేర్చుకోండి. వర్క్ది ఇది ఎంఎల్ స్క్వేర్. నెక్స్ట్ ఎనర్జీకి కూడా సేమ్ యూనిట్స్ అనమాట. ఏంటి ఎనర్జీకి కూడా ఏంటి సేమ్. సో ఎమ్ ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -2. సో మీరు ఇప్పటి వరకు నేర్చుకోవాల్సింది ఏంటంటే వర్క్, ఎనర్జీ, ఫోర్స్, ఈ మూడింటికి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్కువ సార్లు యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు మనము కొన్ని డెరైవ్డ్ క్వాంటిటీస్ చూసాం కదా, ఇవన్నీ కూడా డెరైవ్డే కదా. సో వర్క్ అనేది క్రియేట్ అవ్వాలంటే ఏంటి, ఫోర్స్ ని డిస్ప్లేస్మెంట్ రెండింటిని యూజ్ చేసుకోవాలి. ఇలా కొత్తగా మనమే క్రియేట్ చేసుకున్నాం ఒక ఫార్ములాని. ఇలా డెరైవ్డ్ క్వాంటిటీస్ అన్నిటికీ చూస్తాం కదా. ఇలా కొన్ని కాన్స్టెంట్స్ చూద్దాం. ఏం చూద్దాం, సో కొన్ని కాన్స్టెంట్స్ కి పవర్స్ చూద్దాం. ఉదాహరణకి రీఫ్రాక్టివ్ ఇండెక్స్. ఏంటి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా చెప్పండి. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఏంటి వెలాసిటీ ఆఫ్ లైట్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, ఇది 10th క్లాస్లో ఈ ఫార్ములా నేర్చుకొని ఉంటారు కదా, C/V. ఓకేనా. సో వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి, స్పీడ్ ఫార్ములా అంటే డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ అంటే లెంతే కదా, టైం అంటే టీఏ కదా. సో పైన వెలాసిటీకి L/T. ఓకే, నెక్స్ట్ కింద ఇది కూడా వెలాసిటీయే కదా, డిస్టెన్స్ అంటే ఎల్ఏ కదా, టైం అంటే టీఏ కదా. ఇది L/T, ఇది L/T, దీని ఫార్ములా L/T, దీని ఫార్ములా L/T. ఎల్కి ఎల్, టీకి టీ. అప్పుడు ఆన్సర్ ఎంత, 1. డైమెన్షన్స్ ఉన్నాయా, ఈ కాన్స్టెంట్స్ కి డైమెన్షన్స్ ఉన్నాయా, లేవు. కాన్స్టెంట్స్ కి ఏంటి, మనకి డైమెన్షన్స్ లేవు అనే క్వశ్చన్ మీకు ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, దీనికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. Force is directly proportional to mass 1 mass 2 by distance square. ఇది దేని ఫార్ములా తెలుసా, గ్రావిటేషన్ ఫార్ములా. దేని ఫార్ములా, ఈ ప్రొపోర్షనాలిటీ పోవాలంటే ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలి. F = G, గ్రావిటేషన్ కాన్స్టెంట్. ఓకేనా, G m1 m2 by d². నేను ఏమంటున్నానంటే కాన్స్టెంట్స్ కి డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ అంటున్నాను. ఏమంటున్నాను, సో ఈ యొక్క జీకి మాత్రం ఫైండ్ అవుట్ వస్తుంది. G = F × d² ఏంటి, F × d² by m1 × m2, m1 × m2. సో ఇది మాస్, ఇది మాస్, ఇది డిస్టెన్స్, ఇది ఫోర్స్. సో ఫైండ్ అవుట్ చేయండి ఏం డైమెన్షన్స్ ఉన్నాయో. ml³ t minus 2 t minus 2 by m1 gamma. ఏం చెప్పు, ml³ సరే సరే సాల్వ్ చేద్దామా. ఒకసారి చూడండి, ఫోర్స్ కి ఏంటి ఫార్ములా, ఎమ్ ఎల్ టీ పవర్ ఆఫ్ -2. ఇది అక్కడ సాల్వ్. డిస్టెన్స్ అంటే ఏంటి, లెంత్ ఇంటూ లెంతే కదా. లెంత్ ఇంటూ లెంత్ అంటే ఏమొచ్చింది, L² బై మాస్, మాస్ కదా, మాస్ అంటే ఏమొచ్చింది, m² కదా. మాస్ అంటే మాస్ m² కదా, m². కాబట్టి ఈ స్క్వేర్ పైకి వెళ్ళింది అనుకో ఏమొస్తుంది, m పవర్ ఆఫ్, ఇక్కడ +1 ఉంది, ఇది -2 అవుతుంది. 1 - 2 అప్పుడు ఏమైంది, -1. m పవర్ ఆఫ్ -1 L³ t పవర్ ఆఫ్ -2. ఎంతమందికి వచ్చిందో మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. ఎవరికి రాలేదా? ఈసారి ఇంకొక కాన్స్టెంట్ ఇస్తాను, దీనికి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈసారి ఇంకొక ఫార్ములా ఇస్తాను, ఈ ఫార్ములాకి ట్రై చేయండి. PV = KT. ఏంటి, PV = KT. దీన్ని ఏమంటారు అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఏమంటారు, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటారు. సో కే అని ఒక్కదానికి ఫైండ్ అవుట్ చేయండి. కే అని ఒక్కదానికి డైమెన్షన్స్ అన్ని ఫాలో చేయండి. P అంటే ప్రెజర్, V అంటే వెలాసిటీ, T అంటే టైము. సాల్వ్ చేయండి. ప్రెజర్ అంటే ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏరియా, F/A. సో అక్కడ
వి అంటే వెలాసిటీ కాదు, వాల్యూమ్ అన్నమాట. ఓకేనా, ప్రెజరెంట్ వాల్యూమ్. వి అంటే వాల్యూమ్. సరే నేను ఆన్సర్ చెప్పేస్తాను, ఒకసారి చూడండి. కే కదా, కే ఒక్కదాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నా, మిగిలిన వాటి అన్నిటికీ సైడ్కి పంపించేస్తున్నా. అప్పుడు ఏమైంది, టీవీ, టీ అనేది రెట్ వైపు వస్తే బై టీ. ఓకేనా, ఓకే. పి అంటే ఏంటి, ఫోర్స్ అప్లైడ్ ఏరియా ఇంటూ వి అంటే వాల్యూము, కింద బై ఏమో టీ ఉంది. ఓకేనా, ఫోర్స్ ఫార్ములా ఏంటి చెప్పండి, ఎమ్ ఎల్ చెప్పండి, టీ పవర్ ఆఫ్ -2 బై ఏరియా ఫార్ములా ఏంటి, ఎల్ స్క్వేర్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఎల్ స్క్వేర్ ఇంటూ వాల్యూమ్ అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కాబట్టి ఎల్ క్యూబ్. ఓకే, బై టీ అంటే ఏంటి, టెంపరేచర్. టెంపరేచర్ కి కే అనేది కెల్విన్ అని కొంచెం చెప్పని గుర్తుందా, సో కెల్విన్ అనమాట. కాబట్టి ఎల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎల్ క్యూబ్ ఉంది కదా, ఎల్ క్యూబ్ ఇంటూ ఎల్ ఏమైంది, ఎల్ పవర్ ఆఫ్ 4. 2 అనేది పైకి వచ్చింది, అప్పుడు 4 - 2 ఎంత, 2. 4 ని 2 తీస్తే 2, అప్పుడు మనకి ఏమొచ్చింది, ఎమ్ అనేది పైన ఉంది కదా, ఎమ్ ఎల్ స్క్వేర్ ఎల్ క్యూబ్ ఎల్కి మనం మాట్లాడితే మనకి ఏమొచ్చింది, ఎల్ స్క్వేర్. ఓకేనా, టీ అనేది ఏముంది, టీ పవర్ ఆఫ్ -2, కే అనేది పైకి వస్తే ఏమైంది, కే పవర్ ఆఫ్ -1. ఈ ఆన్సర్ ఎంతమందికి వస్తే మీ అందరికి మీరు చప్పట్లు కొట్టుకోవచ్చు. ఇవి టోటల్గా డైమెన్షన్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడాను. ఓకేనా, ఇవి డైమెన్షన్స్. యాక్చువల్లీ దీనికి రిలేటెడ్గా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అనుకుని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా, డైమెన్షనల్ అనాలిసిస్ అనుకుని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ జస్ట్ బేసిక్ మాత్రమే, ఇది వస్తే ఆ కాన్సెప్ట్స్ వస్తాయి. యాక్చువల్లీ ఐఐటి, నీట్, ఎంసెట్ ఇలాంటి క్వశ్చన్స్లో ఈ టాపిక్ నుండి అడగడు. ఇవి జస్ట్ ఏబిసిడీలు లాంటివి. ఏబిసిడీలు యూజ్ చేసుకుని వర్డ్స్ చేయాలా, ఏబిసిడీలు నేర్చుకుంటే చాలా, ఏబిసిడీలు నేర్చుకుంటే చాలు కదా, వర్డ్స్ నేర్చుకోవాలి. కానీ వర్డ్స్ ఇప్పుడు మనకి మీకు చెప్పడానికి అవ్వదు. ఓకే, సో ఈ వర్డ్స్ అన్ని కూడా ఎక్కడంటే నెక్స్ట్ వీడియోలో వస్తాయి, కానీ ఆ వీడియో యూట్యూబ్లో వస్తుంది. ఇక్కడ క్లాస్ రూమ్లో చెప్తే క్లాస్లో ఫ్యూజ్ ఎగిరిపోతాయి కాబట్టి అది యూట్యూబ్లో వస్తుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు యూట్యూబ్లో చూసుకోండి, సరేనా, ఈ రోజుకి వస్తుంది. ఓకే, ఇది క్లాస్. సో ఈ టాపిక్ని యూజ్ చేసుకుని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ ఇవి టోటల్గా 120 ఉంటుంది ఈ లిస్ట్. ఈ 120కి 120 ఎవరికైతే వస్తుందో మీరు టాపర్స్ అయిపోతారు. ఓకేనా, ఆల్ ఇండియా ర్యాంక్ 1కి మీకు సమానం అయిపోతారు 120కి. మనకు 120 వద్దనుకుంటే 30 అని నేర్చుకుంటే ఈ కాన్స్టిట్యుయెన్సీకి నెంబర్ 1 అవుతారు. ఒక 30 నేర్చుకుంటే, 30లో 15 నేర్చుకుంటే మీ క్లాస్లో టాప్ అవుతారు. 15లో 10 నేర్చుకుంటే మీకు సబ్జెక్టు కొంత నేర్చుకున్నట్టుగా. ఇది సిస్టమ్ అంతా కూడా. కాబట్టి మీరు ఎంత నేర్చుకోవాలి, మినిమం 15 అయినా నేర్చుకుంటే మీ క్లాస్ రూమ్లో మీరైనా పోటుగల్లు, లేకపోతే లేదనమాట. ఇవి కంప్లీట్గా డైమెన్షన్స్ అన్నిటి గురించి కూడా. ఫోర్స్కి సంబంధించిన డైమెన్షన్ చెప్పండి, ఎంఎల్టీ పవర్ ఆఫ్ -2. ఓకే, లెంత్కి లెంత్ ఎల్ ఒకటే, టైంకి, మాస్కి, ఓకే, ఫోర్స్కి ఎంఎల్టీ పవర్ ఆఫ్ -2. ఓకే, ఏరియాకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎల్ స్క్వేర్, వాల్యూమ్కి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కాబట్టి డైరెక్ట్ చెప్పండి ఎల్ క్యూబ్. ఓకేనా, నెక్స్ట్ వర్క్కి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, ఎమ్ ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -2. ఓకేనా, ఇది ఈ లిస్ట్ అంతా కూడా మాటకు నేర్చుకోండి. ఓకేనా, సెట్ అయిపోద్ది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్, వీడుకోలు. ఓకే.